హాయ్ వెల్కమ్ టు ద్వారం కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా లేట్ ఎందుకు, ముందుగా ఒక కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చాలామంది ఆనియన్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారు ఫ్రైకి. అది మనం డ్రైగా కావాలి పీస్ అనుకుంటే 2 or 3 సరిపోతుంది. అలా కాదు, కొంచెం బిర్యానీ ఆర్ రైస్లో కలుపుకొని తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 6 or 7 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే స్వీట్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఆనియన్స్ స్కిప్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఎక్కువ కొంచెం గ్రేవీ ఇష్టపడ్డ వాళ్ళు నాలాగా ఒక 6 or 7 ఆనియన్స్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం, కరివేపాకు కొంచెం మనం వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ కొంచెం ఇంకా బ్రౌన్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు, ఇంకా సరిపడా కారం వేసుకోవాలి. కారం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇంకా మీదకి వస్తుంది అన్నప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ని నేను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసి పసుపు కారం వేసి ఉడికించుకున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ని. అలా వాటర్ అంతా పోయిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఆ సైడ్కి తీసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాంట్లోని మనం వేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి బాగా. అప్పుడే పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది, ఈవెన్గా రోస్ట్ అవుతుంది కూడాను. ఇప్పుడు చికెన్ వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా సపరేట్గా చికెన్ని కుక్ చేసుకొని వేసుకుంటే ఫ్రై అనేది నీ స్మెల్ రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా ఆనియన్స్ అంతా చికెన్ గట్ట బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. అది నేను ఇంకా సపరేట్గా చికెన్ మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఒకటే వేస్తున్నాను అనమాట. అది వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ ఇంకా సైడ్కి ఇలాగ సపరేట్ అవుతుంది, పీస్ కూడా ఇంకా రోస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే, చికెన్ ఫ్రై రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద్వారం కిచెన్.